స్వస్థానము. ఒక రాజు ఒక రామచిలుకను పెంచుచుండెను. దాని నివాసము బంగారు పంజరము, దాని ఆహారము తీయని ఫలములు. నిత్యము సరదాగా రాజే స్వయంగా ఈ ఫల పానీయములను అందించుచు దానితో మాట్లాడుచు ఆడుకునేవాడు. అయినా ఆ రామచిలుకకు సంతోషం ఉన్నదా? లేదు. ఎందువలన? దాని మనసు బంగారు పంజరం మీద కానీ రుచికరమైన ఫల పానీయముల యందు గాని లేదు. రాజే తనకు సేవ చేయుచున్నాడని అది చూచుటలేదు. ఏకాంత వనమున చెట్టు కొమ్మలపై ఎప్పుడు పోయి వ్రాలుదునా అని దాని చింత. దాని శరీరము రాజభవనమునందు సర్వ సౌకర్యములను అనుభవించుచున్నను, దాని మనసు అరణ్యమును చింతించుచున్నది. ఎందుకు? తన జన్మస్థానము అరణ్యము, నివాసము చెట్టు కొమ్మ. పరకీయముగా భోగభాగ్యములను అనుభవించుట కంటే స్వకీయ స్థలమున సామాన్యముగా ఉండటమే మేలని ఆ చిలుకకు అనిపించుచున్నది. ఈ పాటి బుద్ధి మానవునికి ఉండినచో ఇక వానికేమి కొదవా? పరమాత్మ వాని జన్మస్థానము, ప్రకృతి పరకీయ స్థానము.